అమ్మ టీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ టీఏ పాండు. ఈరోజు అనకాపల్లి జిల్లా రావుకమ్మత మండలం గొంప గ్రామంలో ఈరోజు శ్రీ భీమలింగేశ్వర స్వామివారి తీర్థమహోత్సవ కార్యక్రమం అయితే మాత్రం చాలా అంగరంగ వైభవంగా జరిగింది. గ్రామ సర్పంచ్ గారి అయినటువంటి కంటెట్ గోవింద్ గారి ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, ప్రజలు, యూత్ కుర్రవాళ్ళు అందరూ సహాయ సహకారాలతో మరి ఒక తీర్థం అయితే మాత్రం కడురమ్యంగా జరిగింది. సంస్కృతి కార్యక్రమాల్లో భాగంగా రాత్రికి డాన్స్ కార్యక్రమం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. చుట్టుపక్కల గ్రామాల నుంచి దాదాపుగా 20,000 మంది ఈరోజు ఈ యొక్క స్వామివారి తీర్థమహోత్సవంలో పాల్గొని ఆ స్వామివారి ఆశీస్సులు అయితే తీసుకోవడం జరిగింది. మరి ఎంతో ఘనంగా జరిగినటువంటి శ్రీ భీమలింగేశ్వర స్వామివారి తీర్థమహోత్సవ కార్యక్రమం గొంప గ్రామం నుంచి మీకోసం. ముందుగా చూసుకున్నట్లయితే ఈరోజు గొంప గ్రామంలో కొండపైన వెలిసి ఉన్న శ్రీ 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 భీమలింగేశ్వర స్వామివారి దేవాలయాన్ని గుడిని అయితే మనం స్క్రీన్ పైన చూసుకోవచ్చు. పక్కనే శివపార్వతుల విగ్రహాలు కూడా స్క్రీన్ పైన చూసుకోవచ్చు. ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరి గ్రామ సర్పంచ్ గారి అయినటువంటి కంటెట్ గోవింద్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క తీర్థమహోత్సవ కార్యక్రమం అయితే మాత్రం అంగరంగ వైభవంగా కనీవిని ఎరగని రీతిలో జరిగింది. మరైతే సాయంత్రం 4 గంటల నుంచి మొదలైనటువంటి ఈ తీర్థమహోత్సవం అయితే మాత్రం రాత్రి 12 గంటల వరకు కూడా చాలా అంగరంగ వైభవంగా ఘనంగా జరిగింది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి దాదాపుగా 20,000 మంది ఈరోజు ఈ తీర్థంలో పాలు పంచుకొని ఆ భీమలింగేశ్వర స్వామి వారి ఆశీస్సులు అయితే తీసుకోవడం జరిగింది. మరి ఇక్కడ కట్టబడిసి అయితే స్క్రీన్ పైన చూసుకోవచ్చు. మరి ఈరోజు ఈ యొక్క తీర్థం ఎంత అంగరంగ వైభవంగా జరిగిందంటే గ్రామ సర్పంచ్ గారు అయినటువంటి కంటెట్ గోవింద్ గారు, అలాగే గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, ప్రజలు, యూత్ కుర్రవాళ్ళు అందరూ సహాయ సహకారాలతో అయితే మాత్రం జరిగింది. మరి రాత్రికి ఏర్పాటు చేసినటువంటి డాన్స్ కార్యక్రమం స్టేజ్ కూడా మనం స్క్రీన్ పైన చూసుకోవచ్చు. మరి యొక్క బ్యానర్ కూడా మనం స్క్రీన్ పైన అయితే చూస్తూ ఉన్నాము. ఈరోజు కనీవిని ఎరగని రీతిలో జరిగినటువంటి శ్రీ భీమలింగేశ్వర స్వామి వారి తీర్థ మహోత్సవ కార్యక్రమానికి అయితే మాత్రం తండోపతండాలుగా జనసందోహం అయితే తరలి రావడం జరిగింది. అయితే మరి ఇక్కడ గ్రామ సర్పంచ్ గారు అయినటువంటి కంటెట్ గోవింద్ గారు మరియు గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా మనం స్క్రీన్ పైన చూసుకోవచ్చు. ఈరోజు ఈ కార్యక్రమానికి చిన్న పెద్ద అని తేడా లేకుండా గొంప గ్రామస్తులందరూ కూడా సహాయ సహకారాలు అయితే అందించడం జరిగింది. మరి వాళ్ళందరినీ కూడా మనం స్క్రీన్ పైన అయితే చూస్తూ ఉన్నాము. మరి అలాగే చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం భీమలింగేశ్వర స్వామి వారి దగ్గరికి అయితే మిమ్మల్ని నేను స్క్రీన్ పైన తీసుకెళ్తాను కొండపైకి. మరి అక్కడ కోలాహలం ఎలాగుందనేది కూడా మనం స్క్రీన్ పైన అయితే చూద్దాము. మరి సాయంత్రం 4 గంటలకి మనం ఇక్కడ చిత్రీకరిస్తున్నటువంటి దృశ్యాన్ని అయితే మనం విజువల్స్ చూసుకోవచ్చు. ఇప్పుడిప్పుడే జనసందోహం, జన సమూహం అంతా కూడా తరలి రావడం జరిగింది. మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని అక్కడ శివపార్వతుల విగ్రహాలు కూడా చాలా ఘనంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అవి కూడా మీకు నేను స్క్రీన్ పైన చూపిస్తున్నాను. ఒకసారి అక్కడ ఆ శివపార్వతులు, కుమారస్వామి, విఘ్నేశ్వర స్వామి వారి ఆశీస్సులు అయితే మీరు తీసుకోవాలి. మరి కుర్రవాళ్ళందరూ కలిసి ఈరోజు ఈ తీర్థమహోత్సవ కార్యక్రమానికి అయితే మరి తమ వంతు సహాయ సహకారాలు అయితే అందించారని చెప్పేసి సర్పంచ్ గారు అయితే తెలియజేయడం జరిగింది. మరి ఇక్కడ పైన ఉన్నటువంటి భీమలింగేశ్వర స్వామి వారి ఆలయాన్ని అయితే మనం స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఏ విధంగా భక్తుల కోలాహలం ఏ విధంగా ఉన్నదని కూడా మనం స్క్రీన్ పైన చూసుకోవచ్చు. మరి ఇంత పైన ఈ కొండపైన ఈ దేవాలయాన్ని నిర్మించడంతో పాటు ఈరోజు తీర్థ మహోత్సవం సందర్భంగా మరి కుర్రవాళ్ళందరూ కూడా పెయింటింగ్ అలాగే పూల డెకరేషన్ కూడా చేయడం జరిగింది. పందిరి వేసి అలాగే దేవాలయం ముందున్నటువంటి నందీశ్వరిని కూడా మనం స్క్రీన్ పైన చూసుకోవచ్చు. ఈరోజు ఎంతో అద్భుతంగా ఘనంగా జరిగినటువంటి శ్రీ భీమలింగేశ్వర స్వామివారి తీర్థ మహోత్సవం అయితే మాత్రం గొంప గ్రామంలో కనీవిని ఎరగని రీతిలో జరిగింది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి దాదాపుగా 20,000 మందికి పైగా భక్తులు తరలి వచ్చి ఈరోజు భీమలింగేశ్వర స్వామి వారిని దర్శించుకొని ఈ తీర్థంలో పాల్పంచుకోవడం జరిగింది. మరి అయితే ఒకసారి మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే భీమలింగేశ్వర స్వామి వారి దేవాలయం కూడా ఎలా ఉంటుంది, అలాగే రామాలయంలో ఉన్నటువంటి భజన ఏదైతే ఉందో ఆ భజన కూడా ఇక్కడ తీసుకొచ్చి మరి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా ఒకసారి మనం విజువల్స్లో చూద్దాము.
మరి ఇప్పటి వరకు కూడా మనం స్వామివారి దేవాలయం చూసాము, శివపార్వతుల విగ్రహాలు చూసాము, అదేవిధంగా అక్కడ గుడి ముందు నందీశ్వరం చూసాము. ఇప్పుడైతే ఆ కొండపైన ఉన్నటువంటి ఏదైతే బావి లాంటిది అనమాట, నీరుది, ఎండాకాలం కూడా ఇక్కడ నీరైతే ఉంటుంది. ఇదంతా ఆ దేవుడు మహిమ అని చెప్పేసి ఇక్కడ భక్తులు అయితే చెప్పడం జరిగింది. అంత కొండపైన ఇంచుమించు ఒక 10 అడుగుల లోతులో ఇక్కడ నీరైనది ఉంటుందని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం జరిగింది. ఒకసారి శివపార్వతుల విగ్రహాలు చూసుకోవచ్చు. ఈరోజు ఈ పండగ తీర్థ మహోత్సవం ఎంత ఘనంగా జరిగిందంటే గ్రామ సర్పంచ్ అయినటువంటి కంటెట్టి గోవింద్ గారు మరి సహకారం ఆధ్వర్యంలో అని చెప్పాలి. మరి దీనికి గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు అయితే అందించడం జరిగింది. బావా బాదియండి గురుగారు ఇది తీసుకుందా తీసుకు ఉప్పు లేదట మొత్తం మ్యాప్ చేయి అమ్మ ఛానల్ మళ్ళీ రేపు పొద్దున్న చూడాలి. ఇదిగో బాబా బాబా అయ్యా అక్కడ కొన్ని చెప్తారు మళ్ళీ అప్పుడే నిరుడి టైంలో కట్టింది మళ్ళీ ఇప్పుడు మీ పన్నెండు కూడా పన్నెండు ఏం పోతుంది ఎవరి బతి తీరు గాలే పోతారు కదా ఎవరి బతి తీరు గాలి నాలుగు గంటల నుంచి మొదలైనటువంటి తీర్థ మహోత్సవం రాత్రి 12 గంటల వరకు కూడా కొనసాగిందని చెప్పాలి. మరి యూత్కి ఎంటర్టైన్మెంట్ ఉండేందుకు డ్యాన్స్ బాబీ డ్యాన్స్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి సాయంత్రం అయ్యే కొలది కూడా భక్తుల తాకిడి భక్తుల కోలాహలం ఎలాగుందని కూడా మనం దేవాలయం దగ్గర చూసుకోవచ్చు.
మరి ఈరోజు ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా ప్రసాదం అలాగే వాటర్ సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అవన్నీ కూడా మనం స్క్రీన్ పైన ఆల్రెడీ చూస్తూ ఉన్నాము. మరి భక్తుల కోలాహలం ఏ విధంగా ఉందని కూడా మనం స్క్రీన్ పైన చూసుకోవచ్చు. ఈరోజు అనకాపల్లి జిల్లా రావుకమతం మండలం గొంప గ్రామంలో కొండపై వెలిసినటువంటి శ్రీ 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 భీమలింగేశ్వర స్వామి వారి తీర్థ మహోత్సవ కార్యక్రమం ఈరోజు అంగరంగ వైభవంగా కనివినియరనటువంటి జరిగింది. ఒకసారి మరి ఆ చుట్టే ఉన్నటువంటి పరిసరాలు కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే అంత ఎత్తైన పర్వతం పైన ఈ గుడి నిర్మించి ఈరోజు ప్రతి సంవత్సరం కూడా కన్నుమ పండుగ రోజు ఇక్కడ తీర్థ మహోత్సవం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. గ్రామస్తులందరూ ఈరోజు కండ్రెడ్డి గోవింద్ గారి ఆధ్వర్యంలో భారీ స్థాయిలో మరి ఒక తీర్థ మహోత్సవం అయితే మాత్రం అంగరంగ వైభవంగా జరుగుతుంది. బాగారు నిలబడండి ఫోటో కొడదాం. అందరూ ఎక్కడే ఉన్నారు దొరికి అసలు కూడా దొరికాడు. ఫోటో పెట్టు అలాగే అవదా కదా అక్కడ
బా అరే మీరు కనపడుతున్నారా? మీరు కనపడలేదురా? రేపు కూడా పొడిగా వదలలేదు బా. కానీ క్రికెట్ ఆడలేదే. నేను మధ్యాహ్నం ఆడలేదు, ఈరోజు ఆడలేదు. మధ్యాహ్నం నేను మధ్యాహ్నం 4 గంటలకు 4:15 వచ్చాను.
చిన్నదయ్యా మరి అయితే మరి చిన్నదిగానే తీసుకున్నా దానికి ఎందుకైనా మీరు కింద మైకి తేలేదు మైకి తేలేదు మైకి తేలేదు
హలో, ఏంటి ఇక్కడ దీక్షిత అనే పాప ఒకరు ఈ సౌండ్ సిస్టమ్ దగ్గర ఉన్నారు. పాప తప్పడిపోయిందని ఏడుస్తుంది. దయచేసి వాళ్ళకి పేరెంట్స్ ఎక్కడ ఉన్నా సరే ఈ యొక్క సౌండ్ సిస్టమ్ దగ్గరకు వస్తారని మరీ కోరుచున్నాం. దీక్షిత అనే పాప ఇక్కడ ఏడుస్తూ ఉన్నది. ఏంటి ఇక్కడ ఈ సౌండ్ సిస్టమ్ దగ్గర ఉన్నారు. ఏడుస్తుంది. దయచేసి గొంప గ్రామ సర్పంచ్ శ్రీ కంట్రెడ్డి గోవింద్ గారు తరపున, అదేవిధంగా గొంప గ్రామ ప్రజలందరి తరపున స్వాగతం, సుస్వాగతం. ఏం బావా తీయండి గురుగారు. తీసాం దానిలో తీసాం ఉప్పు లేదట మొత్తం మ్యాప్ చేయి అమ్మచ్చాను మళ్ళీ రేపు పొద్దున్న చూడాలి ఇదిగో బాబా అయ్యా అక్కడ కొన్ని మళ్ళీ అప్పుడే నిరుడి టైంలో కట్టి మళ్ళీ ఇప్పుడు నీ పండుగ నువ్వు ఆ పండుగ ఏం పోతుంది ఎవరి బద్ద తిరిగి అలే పోతారు కదా ఎవరి బద్ద తిరిగి
చూసారు కదండి ఈరోజు గొంప గ్రామంలో జరిగినటువంటి శ్రీ భీమలింగేశ్వర స్వామివారి తీర్థం. మరి ఈ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ నమస్కారం.